శ్రీలీల తిలక్ వర్మ డేటింగ్ రూమర్స్పై క్లారిటీ. హీరోయిన్ శ్రీలీల, క్రికెటర్ తిలక్ వర్మ మధ్య డేటింగ్ జరుగుతుందంటూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకవైపు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న శ్రీలీల, మరోవైపు భారత్ క్రికెట్లో యువ సంచలనంగా ఎదుగుతున్న తిలక్ వర్మ పేర్లు కలిసి రావడంతో ఈ రూమర్స్ మరింత హాట్ టాపిక్గా మారాయి. అయితే ఈ వార్తలపై తాజాగా శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణలత స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ శ్రీలీల తిలక్ వర్మ గురించి వస్తున్న వార్తలు పూర్తిగా ఊహాగానాలే, వాళ్ళిద్దరూ ఇప్పటి వరకు ఎప్పుడు కలుసుకోలేదంటూ స్పష్టం చేశారు. దీంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న డేటింగ్ వార్తలకు చెక్ పడినట్లయింది. ఇటీవల శ్రీలీల తిరుమల వెళ్లటం, తిలక్ వర్మ మ్యాచ్ చూడటానికి వెళ్లటం వంటి సంఘటనలను కొందరు కనెక్ట్ చేస్తూ కథనాలు అల్లారని స్వర్ణలత తెలిపారు. కానీ అవన్నీ యాదృచ్ఛికమే తప్ప వాటికి ఎలాంటి ప్రత్యేక అర్థం లేదన్నారు. సోషల్ మీడియాలో కొందరు ఆధారాలు లేకుండా వార్తలు సృష్టించడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీలీల సినిమాతో పాటు తన చదువుపై కూడా ఫుల్ ఫోకస్ పెట్టిందని స్వర్ణలత వెల్లడించారు. ఆమె మెడిసిన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు నీట్, పీజీ ప్రిపరేషన్లో బిజీగా ఉందని, కెరీర్ మరియు చదువు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుందని చెప్పారు. ఇక పెళ్లి విషయానికి వస్తే శ్రీలీలకు పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచన లేదు, కనీసం మరో 5 ఏళ్లు ఆ దిశగా ఎలాంటి ప్లాన్స్ లేవు అని ఆమె తల్లి క్లారిటీ ఇచ్చారు. దీంతో డేటింగ్స్ మాత్రమే కాదు, పెళ్లి రూమర్స్కు ఫుల్ స్టాప్ పడింది. ఇది మొదటిసారి కాదు. గతంలో బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్తో కూడా శ్రీలీల పేరు లింక్ అవుతూ వార్తలు వచ్చాయి. అప్పట్లో కూడా కుటుంబ సభ్యులు ఆ వార్తలను ఖండించారు. స్టార్ హీరోయిన్లపై ఇలాంటి రూమర్స్ రావటం కామన్ అయినా అభిమానులు నిజానిజాలు తెలుసుకోకుండా నమ్మకూడదని స్వర్ణలత సూచించారు. మరి శ్రీలీల తిలక్ వర్మ రూమర్స్పై మీ అభిప్రాయం ఏంటి?